మరొక పర్యాయం మనందరం కూడా ఈ విధంగా కూడి ప్రభుని స్తుతించడానికి, ప్రభుని ఘనపరచడానికి ఆ సర్వోన్నతుడైన దేవుడిచ్చిన సమయాన్ని బట్టి ఎప్పుడు ఎల్లప్పుడు యుగాయుగములు ఆయనకి స్తుతి ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించబడునుగాక. దేవుని చేత ప్రేమింపబడి క్రీస్తు రక్తులు కడగబడి దేవుని కొరకే రాజులైన యాచక సమూహంగా సిద్ధపరచబడిన మీ అందరికీ కూడా ప్రభునామములో షలోం. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనలకు అనుగ్రహించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2025 దాటి 2026 సంవత్సరంలోకి వచ్చాం. సంవత్సరం దాటుతున్న కొలది చిన్నోళ్ళు అవుతున్న వాళ్ళు ఎవరో ఉన్నారు ఇక్కడ? సంవత్సరాలు అవుతుంటే చిన్నోళ్ళు అవుతున్నారా, పెద్దలు అవుతున్నావా? పెద్దోళ్ళు అవుతున్నాం. రైట్, అందరూ పెద్దలు అవుతున్నారా, ఎవరో చిన్నోళ్ళు అవుతున్నారా? ఎవరు అవ్వట్లేదు కదా. వినాలి వినాలి వినాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంవత్సరాలు గతిస్తూ ఉన్నప్పుడు సంవత్సరం వెంబడి సంవత్సరం అలా గతిస్తూ ఉన్నప్పుడు మనుషులు మనం పెద్దవాళ్ళం అవుతున్నాం. పోయిన సంవత్సరం ఉన్నట్టుగా ఈ సంవత్సరం ఉండం, పోయిన సంవత్సరం ఆలోచించినట్టుగా ఈ సంవత్సరం ఆలోచించాం. ఎందుకంటే వయసు పెరుగుతున్న కొలది మన ఆలోచన విధానం కూడా మారుద్ది, మన పరివర్తన వచ్చుద్ది, మనలో పరివర్తన వచ్చుద్ది, జ్ఞానం పెరుగుద్ది, శరీరం అభివృద్ధి చెందుద్ది, మన స్థితిగతులు మారుతాయి, పరిస్థితులు మారుతాయి. మనం రోజు రోజుకి దినదినము సంవత్సరం వెంబడి సంవత్సరం మనం ఎదుగుతూ ఉంటాం. మనం శారీరకంగా ఎదుగుతున్నామే కానీ మనం ఎలా ఎదగటం లేదంటే ఆత్మీయతలో ఎదగలేకపోతున్నాం. అందుకనే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైన పౌలు ఒక చక్కటి మాట అంటాడు. చూడండి, 4వ అధ్యాయము 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. ఇక్కడ అంటున్నాడు, క్రీస్తు వలె ఉండటానికి మనం ఎదగాలట. ఎన్నిటిలో అడగాలి, ఏ విషయాల్లో ఎదగాలి అంటే అన్ని విషయాల్లోనూ మనం ఎదగాలి. అన్ని విషయాల్లో మనం గొప్పవారిగా ఉండాలి, అన్ని విషయాల్లో బలంగా ఉండాలి, అన్ని విషయాల్లో అభివృద్ధి చెందాలి, అన్ని విషయాల్లో స్థిరపరచబడాలి, అన్ని విషయాల్లో పరిపక్వత చెందాలి. మరింత ప్రాముఖ్యంగా మనం అన్ని విషయాల్లో ఎందుకు ఎదగాలి అంటే వాక్యం చెబుతుంది, క్రీస్తు స్వారూప్యము మనలో కలగటం కొరకు, మనము క్రీస్తు వలె ఉండటం కొరకు. దేవునికి స్తోత్రం. మరి క్రైస్తవ జీవితం ఎదుగుతున్నామా అంటే పోయిన సంవత్సరం ఎలా ఉన్నామో ఈ సంవత్సరం అలాగే ఉన్నాం. పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం ఎలా ఉన్నామో ఈ సంవత్సరం అలాగే ఉన్నాం. బాప్తిసం పొందిన కొత్తలో ఎలా ఉన్నామో ఇప్పుడు అలాగే ఉన్నాం. 10 సంవత్సరాలు దాటినా 20 సంవత్సరాలు దాటినా మనం సీనియర్ని అని చెప్పుకోవడానికి తప్ప సీనియర్ లక్షణాలు ఏమీ ఉండట్లేదు. దేవునికి స్తోత్రం. సీనియర్లు అందరూ దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా కదండి. మనలో సీనియారిటీ పెరుగుతుంది కానీ ఇంకోటి పెరగట్లేదు. ఏంటది? సిన్సియారిటీ పెరగట్లేదు. అది దేవునికి స్తోత్రం కదండి. సీనియారిటీ పెరిగిపోతుంది, సంవత్సరం వెంబడి సంవత్సరం మనం పెద్దోళ్ళు అయిపోతాం. కానీ మన ఆత్మీయమైన వృద్ధి మాత్రం కనబట్టలేదు. ప్రభువు కోరుకున్నటువంటి వృద్ధి, ప్రభువు ఆశించినటువంటి వృద్ధి, ప్రభువు ఆశించినటువంటి పరిపక్వత, ప్రభువు ఆశించినటువంటి క్రీస్తు స్వారూప్యం మనలో కనడం లేదు. ఇక పాత సంవత్సరంలో ఇక ఎలా ఉండిపోయాం. ఇక ఈ నూతన సంవత్సరంలోనైనా ఒక తీర్మానం తీసుకుందాం. ఈ నూతన సంవత్సరంలోనైనా ఒక ఉద్దేశంలోనికి వద్దాం, ఒక నిర్ణయం తీసుకుందాం. ఈ సంవత్సరం అయినా నేను ఆత్మీయంగా పరిపక్వత చెందిన స్థితిలోనికి వెళ్ళాలి. ఈ నూతన సంవత్సరంలోనైనా నేను ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి. ఈ నూతన సంవత్సరంలోనైనా ఎలాగైనా సరే నేను ఒక మెట్టైన ఆత్మీయ స్థితిలో ఉన్నత స్థితికి వెళ్ళాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆత్మీయ స్థితిలో ఎదగాలి అంటే ఏం చేయాలి? శరీరంలో అభివృద్ధి చెందడానికి మనం చాలా పనులు చేస్తాం. పొద్దున్నే లేచి మన శరీరం శుభ్రంగా ఉంచుకోవటం కోసం, మన శరీరం అభివృద్ధి చెందటం కోసం, మన శరీరంలో క్షేమస్థితిలో ఉండటం కోసం పొద్దున్నే లేచినట్టు ఏం చేస్తామండి? వాకలు తుడుతామని చెప్పకట,
శరీరం కోసం ఏం చేస్తాం? పొద్దున్నే లేచి మొహం కడిగితారు కదా పళ్ళు. కొంతమంది ఇలాగోసారి అనేసి ఉఫాను ఊజేస్తారు, కానీ కొంతమంది అరగంట తోముతారు ఏంటో మరి. పొద్దున్నే లేచి పళ్ళు తోముతాం. పళ్ళు తోమిన వెంటనే అంతా స్తోత్రం, టిఫిన్ తింటాం, తర్వాత టీ తాగుతాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, తర్వాత వ్యాయామం, ఒకవేళ ఎవరైనా వాకింగ్ చేసే అలవాటు ఉంటే వాకింగ్ చేస్తాం. ఇలా రోజు మన శరీర అభివృద్ధి కొరకు చాలా పనులు చేస్తాం. ఒకవేళ అది చేయకపోతే శరీరం అభివృద్ధి చెందదు, శరీరం బలహీనం అవుతూ ఉంటుంది. శరీరం అభివృద్ధి చెందడానికి చాలా పనులు చేస్తూ ఉంటాం. మనం తినడం మానేసాం అనుకోండి, 2 రోజులు బాగుంటాం, 3 రోజులు బాగుంటాం, 40 రోజులు బాగానే ఉంటుంది. 40 రోజులు దాటిన తర్వాత శరీరం ఏమంటుంది? క్షీణించుకుపోతూ ఉంటుంది. శరీరం క్షీణించిపోతూ ఉంటుంది, ఎముకలు బయటపడతాయి. ఇప్పుడు చంటిబిడ్డను మనం పెంచుకుంటున్నాం అనుకోండి, ఆ చంటిబిడ్డ దినాలు గడిచే కొలది శరీరంలో వృద్ధి చెందాలి. ఒక 3 నెలలు వచ్చేసరికి ఏం చేయాలి? ఓకలెట్టాలి, అనాలి కదండి. అలా అమ్మ ఏదని చెప్తుంది అనుకోండి, అంటూ ఉంటాడు. ఆడు ఓకలెట్టకపోతే ఏమిటి? మనకు భయం, ఆడు ఇంకా ఓకలాడతలేదండి మా బాబు కదా. ఒక 6 నెలలు వచ్చేసరికి ఏం చేయాలి? ఇటు శుభ్రంగా సరిలేక తిట్టడం మొదలెట్టాలి. ఒక సంవత్సరం వచ్చేసరికి ఏం చేయాలి? మెల్లగా నడిచేయాలి. నడకపోతే నా కొడుకు ఇంకా నడతలేదు అనుకుంటాం. అంటే సంవత్సరాలు గతిస్తున్నప్పుడు, నెలలు గడుస్తున్నప్పుడు పిల్లలు శరీరంలో వృద్ధి చెందాలి. ఒకవేళ శరీరంలో పిల్లలు వృద్ధి చెందలేదు అనుకోండి, ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డను బట్టి చాలా వేదన చెందుతారు, చాలా బాధపడతారు, చాలా దుఃఖంలో ఉంటారు, సమాధానం లేకుండా ఉంటారు. అయ్యో నా బిడ్డకి ఏమైంది. మా మేనల్లుడు బొబ్బులుగాడు ఉన్నాడు, చిన్నారి వాళ్ళ అబ్బాయి. వాడు ఇంచుమించు 2 సంవత్సరాల వరకు సరిగ్గా మాట్లాడేవాడికి మాటలు వచ్చేవి కాదు. మేము పొలోమని ప్రార్థన చేసేసాం, ఎందుకని మాటలు రావట్లేదు అడిగాను. ఇప్పుడు ఆడు మాట్లాడుతుంటే మేము వెళ్ళకపోతున్నాం, దేవుడికి పొలో మనం మాట్లాడుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డరా, అంటే పిల్లలు వృద్ధి చెందుతున్నప్పుడు వారు శరీరంలో వృద్ధి రావాలి. ఏ సమయంలో ఏది జరగాలో, ఏ సమయంలో ఏది చేయాలో అది చేస్తూ వారు వృద్ధి చెందుతూ ఉండాలి. ఆడపిల్లలైతే 12-13 సంవత్సరాలు వచ్చేసరికి ఋతుస్రావం మొదలు పెట్టాలి. అలా జరగకపోతే ఆ శరీరంలో ఏదో లోపం ఉన్నట్టు. ఇప్పుడు శరీరంలో వృద్ధి చెందుతున్నప్పుడు వారి తల్లిదండ్రులు వారి బిడ్డల బట్టి సంతోషిస్తారు. మరి మన దేవుడు మనల్ని ఎప్పుడు సంతోషిస్తాడు, మన పట్ల ఎప్పుడు సంతోషిస్తాడు అంటే మన ఆత్మీయ స్థితిలో మనం అభివృద్ధి చెందుతున్నప్పుడు, మన ఆత్మీయ స్థితిలో మనం వృద్ధి చెందుతున్నప్పుడు మన దేవుడు మనల్ని చూసి సంతోషించేవాడై ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎప్పుడులాగే ఉంటే మన పట్ల దేవుడు సంతోషించేవాడు కాదు. ఎప్పుడులాగా మనం జీవిస్తే, లోకంలో ఉన్నప్పుడు ఎలా బ్రతికామో ప్రభువులో ఉన్నప్పుడు అలాగే బ్రతికితే, మొదట్లో ఎలా ఉన్నామో ఇక మళ్ళీ కొనసాగుతున్నప్పుడు అలాగే ఉంటే, విశ్వాస జీవితంలో సంవత్సరాలు గతిస్తున్నా ఎప్పుడులాగే నువ్వు జీవిస్తే నిన్ను చూసి ప్రభువు ఆనందించేవాడు కాదు. విశ్వాస శిఖరాలు ఎక్కేవాడిని చూసి ప్రభువు ఆనందిస్తాడు. విశ్వాస శిఖరాలు ఎక్కిన వాడిని ప్రభువు చూసి సంతోషిస్తాడు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మన విశ్వాస శిఖరాలు ఎక్కాలంటే, మనం ఈ విశ్వాసంలో పరిపక్వత చెందాలి అంటే ప్రతిరోజు కొన్ని వ్యాయామాలు చేయాలి. మనం కొన్ని ఎక్సర్సైజులు చేయాలి. కొన్ని ఎక్సర్సైజులు అన్నాను కదా అని 1, 2, 3 హాయిగా, అది శారీరకమైన ఎక్సర్సైజు. కానీ ఆత్మకు సంబంధించిన కొన్ని ఎక్సర్సైజులు ఉన్నాయి. ప్రతిరోజు తప్పనిసరిగా ప్రతి క్రైస్తవుడు చేయాల్సిన కొన్ని పనులు, కొన్ని వ్యాయామాలు. ఈ పనులు చేస్తే ఖచ్చితంగా మన ఆధ్యాత్మికమైన జీవితం అభివృద్ధి చెందుతుంది, మన ఆత్మీయ జీవితం బలపడుతుంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. అలా చేయాల్సినటువంటి ఆధ్యాత్మికమైన వ్యాయామాలు, ఆధ్యాత్మికమైన అభివృద్ధి కొరకు చేయాల్సినటువంటి పనులు ఒక 6 ఉన్నాయి. ఈ 6టిని నేను జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, మొట్టమొదటి మనం చదువుదాం కీర్తన గ్రంథము 145వ సంకీర్తన 2వ చరణాన్ని మనం చదువుదాం. చూడండి, అనుదినము
నేను నిన్ను స్తుతించెదను. చాలు అనుదినం ఏం చేస్తాడట దావీదు? నిన్ను స్తుతిస్తాను. దావీదుకున్నటువంటి మంచి అలవాటులో ఒక అలవాటు ఏంటంటే స్తుతించడం. దావీదు రోజుకి ఎన్నిసార్లు స్తుతించేవాడట? 119, 164. దినములకు 7 మార్లు నేను నిన్ను స్తుతించాను. మీరు 3 అంటే నాకు డౌట్ వచ్చి రెఫరెన్స్ చూశాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మీరు ఏమని చెప్పారని నాకు భయం అండి. ఎందుకంటే మీరందరూ జ్ఞానం కలిగిన కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు విషయం చెప్పరండి, మీరు మన విశ్వాసులు చాలామంది సేవకుల కంటే బెటర్. చాలామంది సేవకుల కంటే మీ దగ్గర మంచి జ్ఞానం ఉంటుంది. నా మాట అర్థం లేదా? ఆమేనో హల్లెలూయానో స్తోత్రం అనో చప్పలు కొట్టుకోవడం ఏదో చేయొచ్చు కదా. మిమ్మల్ని పొగుడుతున్నాను, మిమ్మల్ని తిడతలేదేనో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రైట్. దినములకు 7 పర్యాయాలు దావీదు స్తుతించేవాడట. దావీదుకున్నటువంటి మంచి అలవాటు స్తుతించడం. అందుకనే దావీదు ఒక పని చేస్తాడు. యెబూసీయుల నివాసం ఉన్నటువంటి సియోను పర్వతాన్ని ఆక్రమించి ఆ యొక్క పర్వతం మీద ఒక పట్టణాన్ని కట్టి, ఆ పట్టణంలో ఆ పర్వతం మీద దేవునికి ఒక గుడారాన్ని కట్టి, ఆ గుడారంలో నిత్య స్తుతి ఆరాధన అనేటువంటి ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు. నిత్య స్తుతి ఆరాధన 24 గంటలు ఆ గుడారములో ఆరాధన జరుగుతూనే ఉంటుంది. నిరంతరము స్తుతి జరుగుతూనే ఉంటుంది. 24 గంటలకు 24 తరగతులను ఏర్పాటు చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క గంట చెప్పిన అక్కడ స్తుతి చెల్లిస్తూ ఉండేవాడు. 24 గంటలు జరుగుతుండేది. జీవితకాలం అంతా అక్కడ జరుగుతున్న దావీదు ఉన్నంత కాలము ఆ సింహాసనం, ఆ యొక్క ఆ సియోను పర్వతం మీద స్తుతి జరుగుతూనే ఉంది. అందుకోసమే దేవుడు అంటాడు, సియోను నా నివాసము అంటాడు. నేను సియోను వాసిని అంటాడు. నేను కోరుకున్న పట్టణము యెరూషలేము అంటాడు. దాని ఊరికి అనలే. ఎందుకో తెలుసా? ఆ పట్టణంలో ఆ యొక్క పర్వతం మీద దావీదు ఒక పని చేయడం మొదలెట్టాడు. దేవునికి స్తుతించుట, దేవుని ఘనపరచుట, దేవుని ఆరాధించుట. ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతించాడో, ఎప్పుడు దేవుణ్ణి ఆరాధన చేయడం మొదలుపెట్టాడో, దేవుని యొక్క వాక్యంలో దావీదు అంటాడు, ఆయన ఇశ్రాయేలీయులు చేయు స్తుతుల మీద ఆసీనుడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే స్తుతి చెల్లిస్తామో ఆ స్తుతుల మీద ఆయన ఆసీనుడు అవుతాడట. అంటే ఎక్కడైతే స్తుతి ఉంటుందో అక్కడ ఆయన నివాసం ఉంటాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎక్కడైతే స్తుతి ఉంటుందో అక్కడ ఆయన నివాసం ఉంటాడు. ఎక్కడైతే ఆయన నివాసం ఉంటాడో అక్కడ ఆయన వారి శత్రువులందరూ కూడా ఆయన పాదముల కింద ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందన్నమాట. ఎలాగా? ఎక్కడైతే స్తుతి ఉంటుందో అక్కడ ఆయన సింహాసనాసీనుడిగా ఉంటాడు. ఎక్కడైతే ఆయన సింహాసనాసీనుడిగా ఉన్నాడో అక్కడ ఆయన శత్రువులందరూ, ఆయన వారి శత్రువులందరూ ఆయన పాదముల కింద పీఠముగా ఉంటారు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. అంటే ఎవరైతే స్తుతి చెల్లిస్తారో ఆ స్తుతి చెల్లించే చోట వారి శత్రువులందరి మీద దేవుడు వారికి విజయ పతాకాన్ని గురువేయబోతున్నాడు. హల్లెలూయా. అది జాగ్రత్తగా వినండి. క్రైస్తవ జీవితంలో తప్పనిసరిగా ఉండాల్సినటువంటి, తప్పనిసరిగా ప్రతిరోజు చేయాల్సినటువంటి పని ఏంటయా అంటే స్తుతి చెల్లించటమే. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే, ప్రతి విషయంలో దేవుని మహిమపరచడమే, ప్రతి విషయంలో దేవుని ఘనపరచడమే. మనం దేవునికి స్తుతి చెల్లించాలంటే, దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలంటే, దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకేం మేలు చేశాడు అని చెప్తాం మనం. ఇంతగా సాక్ష్యం చెప్తూ ఉన్నారు. సాక్ష్యం చెప్పండి అన్నాం మేము. ఈ సంవత్సరం అంతా చేసిన మేలు గురించి చెప్పండి బాబా అంటే ఒకరిద్దరు వచ్చారు. మరి మిగతా వాళ్ళందరి జీవితాల్లో దేవుడు మేలు చేయలేదంటే వీళ్ళు లెక్కెట్టుకుంటున్నారు. ఏం చేశాడు దేవుడు పోయిన సంవత్సరం? ఏం చేశాడు అలా నిద్దుకుంటే ఏమీ రాలేదు కదా. మీకు మంచి మాట చెప్తారు. ఒకసారి ఒక ఆయనకి యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ అయిన తీసుకెళ్ళి హాస్పిటల్ పెట్టారు.
ఆయన ఊపిరి అందట్లేదు. ఊపిరి అందకపోయేసరికి ఆక్సిజన్ పెట్టారు. ఆ మర్నాడు డిశ్చార్జ్ చేసేటప్పుడు బిల్లు వేశారు. హాస్పిటల్ బిల్లు, రూమ్ రెంట్ 1500, డాక్టర్ ఫీజు 2000, మెడిసిన్ ఫీజు 4000, నీకు ఆక్సిజన్ పెట్టాం, ఆక్సిజన్ ఫీజు 10,000 అనేసాడు. ఆ వ్యక్తి ఆ బిల్లు చూసి ఏడవటం మొదలెట్టాడు. బిల్లు చూసి ఏడుతున్నాడు. అప్పుడు డాక్టర్ అనుకున్నాడట, ఏమంటే బిల్లు ఎక్కువైపోయిందా అన్నాడట. బిల్లు కానీ తగ్గేసమంటారట అంటాడట. అయ్యా బిల్లు గురించి ఆడతలేదయ్యా, బిల్లు కట్టగలను నేను, ఈ బిల్లు నేను కట్టగలను. మరి ఎందుకు అడుస్తున్నావు? నాకు ఒక 12 గంటలు మీరు ఆక్సిజన్ పెట్టడానికి 10,000 రూపాయలు ఛార్జ్ చేశారు. నాకు ఇప్పుడు 50 సంవత్సరాలు, 50 సంవత్సరాలుగా ₹1 ఇవ్వకుండా నేను రోజు జీవవాయువును పీలుస్తూనే, ఉచితంగా పీలుస్తున్నాను. అసలు దేవునికి నేను ఎంత కృతజ్ఞున్నై ఉండాలి. ఈరోజు మనం పీల్చే ప్రతి శ్వాసకు ఖచ్చితంగా మనం దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. మనం పీలుస్తున్న ప్రతి శ్వాసలో దేవుని కృప ఉంది. దేవుడు మనలను ప్రేమించి మనకు జీవవాయువును ఉచితంగా ఇస్తున్నాడు. జీవవాయువు యొక్క విలువ ఎంతో కరోనా కాలంలో దొరికింది, తెలిసింది కదా. కరోనా టైంలో కోటేశ్వరులు కూడా ఆక్సిజన్ దొరక్క చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. డబ్బులు ఉన్నాయి కానీ ఉపయోగం లేదు. డబ్బులు జిమ్మినా కానీ ఆక్సిజన్ దొరక్క చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి దేవుడు నిన్ను నన్ను ఉచితంగా ఆక్సిజన్ ఇచ్చి పోషిస్తున్నాడు. ఇప్పుడైనా ప్రభువా జీవవాయువును ఉచితంగా ఇస్తున్నాను ఆయన, నీకు స్తోత్రం అని చెప్పావా నువ్వు ఎప్పుడైనా నీ మొహం పెట్టుకొని? దేవునికి స్తోత్రం. ఇంకా లెక్కెడుతున్నావు నువ్వు, ఏం చేశాడు. అసలు పొద్దున్న లేచిన వెంటనే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ప్రభువా నా జీవితంలో మరో దినాన్ని ఇచ్చావు, నీకు స్తోత్రం అని చెప్పాలి. ఎందుకో తెలుసా? నీకులాగా చాలామంది పడుకున్నారు, కానీ నువ్వు లేచినట్టు అందరూ లేవలేరు. ఉదయాన్నే టిఫిన్ చేస్తున్నావు, నువ్వు సమృద్ధిగా దేవుడు ఇచ్చాడు, కానీ నువ్వు టిఫిన్ చేసే సమృద్ధి దేవుడు ఇచ్చాడు, కానీ ప్రపంచంలో కొన్ని కోట్ల మందికి తినడానికి తిండి లేదు. మరి దాన్ని బట్టి స్తుతి చెల్లించాలి. నువ్వు చక్కని వస్త్రాలు ధరిస్తా ఉన్నావు, ఈ వస్త్రాలు దేవుడిచ్చినవే. నువ్వు కలిగి ఉన్న ప్రతిదీ, నువ్వు వేసుకునే చెప్పులు కానించి, నువ్వు తొడుక్కునే బట్టలు కానించి, నువ్వు ఉపయోగించే వాహనం కానించి, నువ్వు ఇంట్లో ఉన్నటువంటి ప్రతి స్థితి కానించి అన్నీ కూడా దేవుడిచ్చినవే. అందుకనే దావీదు అంటాడు, ప్రభువా నేను ప్రతి విషయంలో అనుదినము నేను స్తుతిస్తూనే. అందుకనే దావీదు పరిపక్వత చెందిన విశ్వాస జీవితంలోనికి వెళ్ళగలిగాడు. అందుకని దావీదును దేవుడు అంటాడు, దావీదు నా హృదయానుసారుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు నా హృదయానుసారుడు ఎందుకన్నాడంటే, దావీదును దేవుని స్తుతించే మనస్సు ఉంది, దావీదు దేవుని గణపరిచే మనస్సు ఉంది, దావీదుకు దేవుని గణపరిచే మనస్సు, దేవుని స్తుతించే మనస్సు, దేవుడు చేసిన మేలులను మరిచిపోకుండా స్తుతించే మనస్సు దావీదుకు ఉంది. దేవునికి స్తోత్రం. మనం స్తుతించడం మొదలు పెడితే మన స్తుతి మన ఆలోచనను మన సమస్య మీద నుండి దేవుని శక్తి మీదకి మరుస్తుంది. ఈ సమస్యలో మనము దేవుణ్ణి స్తుతించగలిగితే ఆ సమస్యలో దేవుడు మేలు చేయగలడు అనేటువంటి జ్ఞానాన్ని ఇచ్చేది దేవుణ్ణి స్తుతించడం. స్తుతిని మనం కలిగి ఉండగలిగితే అది దేవుని సన్నిధిని ఆహ్వానిస్తుంది. మనము స్తుతించగలిగితే ఆ స్తుతి మన విశ్వాసాన్ని బలపరుస్తుంది. మనం స్తుతించగలిగితే ఆ స్తుతి మనకు సమాధానాన్ని తెచ్చిపెడుతుంది. మనం స్తుతించగలిగితే ఆ స్తుతి కలతలకు మనల్ని దూరం చేస్తుంది. మనం స్తుతించగలిగితే ఆ స్తుతి అద్భుతాలు మన జీవితంలో జరుగుటకు ద్వారాలు తెరుస్తుంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. మనము స్తుతించగలిగితే ఆ స్తుతి మన జీవితంలో గొప్ప విజయాన్ని మనకు అనుగ్రహిస్తుంది.
నమ్మిన వారు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. యెహోషాపాతు తనకంటే బలవంతులైన వారు, తనకంటే జ్ఞానం కలిగిన వారు 3 శత్రు సైన్యాలు తన మీదకి వచ్చి ఎన్నికేదు లోయలు నిలబడినప్పుడు యెహోషాపాతు స్తుతించుట మొదలుపెట్టాడు. ఆ స్తుతి ఆ ఎనిగేదు లోయలో ఆ యెహోషాపాతుకు గొప్ప విజయాన్ని తీసుకొచ్చింది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో నువ్వు స్తుతించడం మొదలెట్టు. ఈ పాత సంవత్సరంలో నీ నోరు ఖాళీగా ఉండి ఆళ్ళని తిట్టిపోసుకుంటూ ఉన్నావేమో. నీకు కొత్త సంవత్సరంలో అలా చేయదు. నీ నోరు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేయాలి? మన నోరు ఎప్పుడు ఖాళీగా ఉంటుందిలేండి. దేవునికి స్తోత్రం. మా నోరు అన్నప్పుడప్పుడు ఖాళీగా ఉంటాయి, కానీ ఎవరి నోరు ఖాళీగా ఉండవు. నేను అంటలేదు శోభా, దేవునికి స్తోత్రం, మీరే అనుకుంటున్నారు. మగోళ్ళు అట్టండి రోజుకి 7,000 పదాలు పలుకుతారట. 7,000. ఆడోళ్ళు అంట 42,000 పదాలు పలుకుతారట. దేవునికి స్తోత్రం. అంత ఓపిక ఇచ్చాడు దేవుడు మీకు. దేవునికి స్తోత్రం. నువ్వు కొండలు గడుగుతున్నప్పుడు స్తుతి చెల్లించు. నువ్వు బట్టలు మట్టెట్టుకున్నప్పుడు స్తుతి చెల్లించు. మగవాళ్ళు ప్రయాణంలో ఉన్నప్పుడు స్తుతించండి. పని చేసుకుంటున్నప్పుడు స్తుతించండి. స్తుతి స్తుతి స్తుతి. నీ నోటి నిండా స్తుతి ఉండాలా. దేవునికి స్తోత్రం. నీ నోటి నిండా స్తుతి ఉంటే నీ జీవితం నిండా ఆశీర్వాదమే నింపబడుతుంది. హల్లెలూయా. నువ్వు స్తుతించుకుంటూ ఉంటే, నువ్వు స్తుతిస్తూ ఉంటే దేవుడి సన్నిధి నీ వెంట వస్తుంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఒకటి, ప్రతిరోజు ప్రతి క్రైస్తవుడు చేయాల్సినటువంటి మొదటి పని ఏంటయ్యా అంటే స్తుతి చెల్లించుట. ప్రతిరోజు ఈ స్తుతి చెల్లించడమే మనల్ని ఆధ్యాత్మికంగా దినదినమును అభివృద్ధి చేస్తుంది. ఇక రెండవ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నేను తొందరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, రెండవది కీర్తన గ్రంథము 88వ కీర్తన 99వ చరణాన్ని మనం చూద్దాం. 88వ కీర్తన 9వ చరణం. బాధ చేత ఓకే ఈడ కొర్రహు కుమారుడు రాస్తున్నారు, యెహోవా ప్రతిదినము నేను నీకు మొర్రపెట్టుచున్నాను. చాలు చాలు. కొర్రహు కుమారులు ఏం చేస్తున్నారు? రోజుని ధైర్యంగా ఒప్పుకోండి, ధైర్యంగా చెప్పండి, నిజాయితీగా చెప్పండి, మందిరంలో ఉన్న చెప్పండి. ఈరోజు పొద్దున్నే లేచి ప్రార్థన చేసిన వాళ్ళు ఎంతమంది చేయలేస్తాను? మిగతాలో చేయలేదా? చేయలేదని మిమ్మల్ని ఏం అంటలేదు, ఎందుకంటే మీరు మంచోళ్ళు. ఇది చేయలేదని ఒప్పుకున్నారు, అందుకు మిమ్మల్ని అభినందించాలి. దేవునికి స్తోత్రం. నిజంగా చెయ్యత్తారు, నేను చూసి వచ్చాను, మీరు చేసేది లేదా? కానీ మీరు నిజంగా చెప్తారు, నేను చేయలేదండి పాస్టర్ గారు, పాదరా అని. రైట్, పోన్లే, మీకు కుదరలేదో, అలవాటు లేదో, అవకాశం లేదో, ప్రార్థన చేయలేదు. కానీ నేనేమంటున్నాను తెలుసా, ఇక పాత సంవత్సరంలో ఎలా ఉండొద్దు. ఇక పాత సంవత్సరంలో అంటే ఇక కొత్త సంవత్సరంలో ఉండొద్దు. కొత్త సంవత్సరంలో మన ఆధ్యాత్మికమైన అభివృద్ధి చెందటానికి, పరిపక్వత చెందిన క్రైస్తవ జీవితాన్ని అనుభవించడానికి మనం ప్రతిదినము ప్రార్థించే వారమై ఉందుముగాక. ప్రార్థన చేయడం అనేటువంటిది ఏంటో తెలుసా? దేవుడితో మాట్లాడటం. మీకు ఇష్టమైన వారితో రోజు మాట్లాడకుండా ఉండగలరా? చెప్పట్లేదు. నీ పిల్లలతో మాట్లాడకుండా ఉండగలరా? మీ భర్తలతో మాట్లాడకుండా ఉండగలరా? మీ భార్యలతో మాట్లాడకుండా ఉండరా? కష్టం కదా, మామూలు కష్టం కాదు. మనకిష్టమైన వాళ్ళతో మాట్లాడకుండా ఉండలేము. అంత మాటలు ఫోన్ చేసి మాట్లాడతాం కదండి. మరి అలాంటిది మరి దేవునితో ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అంటే ఇష్టం లేదా? అంటే అలవాటు లేదు. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం, దేవునితో సంభాషించటం. ప్రార్థించడం అంటే దేవుడి సన్నిధిలో సమయాన్ని గడపడం, దేవుని కొరకు కొంత సమయాన్ని కేటాయించడం. ప్రార్థించే మనస్సు మనకుంటే ఖచ్చితంగా దేవుడు తన కృపతో మనల్ని నింపుటకు ఆయన సమర్థుడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రార్థించేవాడి ఇంటిలో పరలోక ద్వారాలు తెరవబోతున్నాడు దేవుడు. ప్రార్థించే వారి ఇంటిలో పరలోక ఆనందాన్ని అనుభవించబోతున్నారు. ప్రార్థించగలిగితే దేవుడి చిత్తం మనం తెలుసుకోగలుగుతాం. ప్రార్థించగలిగితే దేవుడి ఉద్దేశాలు మనకు అర్థమవుతాయి. ప్రార్థించగలిగితే దేవుడి యొక్క జ్ఞానాన్ని మనం పొందుకోగలుగుతాం. హల్లెలూయా. ప్రార్థించినటువంటి దానియేలు సింహపు నోళ్లను మూయగలిగాడు. ప్రార్థించినటువంటి శద్రకు మేషకు అబేద్నెగోలు అగ్ని నాలుకలను చల్లార్చగలిగారా? హల్లెలూయా.
ప్రార్థించినటువంటి అబ్రహాము తన యొక్క వృద్ధాప్యంలో కుమారుల్ని పొందుకోగలిగాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రార్థించినటువంటి భక్తులు అనేక మేలులు పొందుకోగలిగారు. మన జీవితాల్లో మేలులు పొందుకోలేకపోవడానికి గల కారణం ఏంటంటే మనం ప్రార్థించలేకపోవటం, దేవుని కొరకు దేవుని సన్నిధిలో మన సమయాన్ని కేటాయించకపోవటం, దేవుడితో మాట్లాడకపోవటం. చిన్నపిల్లలు మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం చాలా సంతోషిస్తాం. మనం ఏమనుకుంటామంటే వాళ్ళు ఇంకా మాట్లాడితే బాగుండు అనుకుంటాం. ఎందుకని వాళ్ళు ముద్దొచ్చే మాటలు. దేవుడు కూడా అలాగే ఆశిస్తాడట, నా పిల్లలు నాతో మాట్లాడితే బాగుండు అని. నాతో మాట్లాడితే బాగున్నాడు ప్రభు ఎదురు చూస్తూ ఉంటాడట. కానీ నువ్వేం చేస్తావు? పొద్దున్న లేగుతున్నాడు మాట్లాడతాడని ప్రభు చూస్తుంటాడట. నువ్వు లేచి ఏంటది? సీపురు కట్ట. దేవునికి స్తోత్రం. ప్రభు చూస్తాడట పడుకునే ముందు, నా బిడ్డ మంచం దగ్గరకు వచ్చాడు, మంచం దగ్గరకు వచ్చింది, కాసేపటికి మోకరద్దు, ప్రార్థన చేద్దాం, విందాం ఆమె మాటలు విందాం, ఆమె బిడ్డల మాట విందాం, నా బిడ్డ మాట విందాం అనుకుని రెడీ అయిపోతుంటాడట ప్రభు. కానీ నువ్వేం చేస్తావు? ప్రభు అన్నాడు డిక్కి వేసి మాట రాయ అని వెళ్ళి పడుకుంటా. ప్రభు నువ్వు సీరియల్ చూసానని చెప్పు దేవుడు నీ కోసం ఎదురు చూస్తుంటాడు. వస్తుందేమో కాసేపు నాతో. దేవునికి స్తోత్రం కదండి. ఇంట్లో మీ పిల్లలు మాట్లాడటం మానేసి అత్తమాట్లు సీరియల్ చూస్తా ఆ ఫోన్ పట్టుకుని కూర్చున్నాను అనుకోండి, నీకు చిరాకు వస్తుంది రాదా? అవసరమైతే ఒక్కొక్కసారి మనం ఏం చేస్తాం? ఆ ఫోన్ చేసి నేల వేసి కొట్టేస్తాం కదండి. అలాగే ఎప్పుడు యేసుప్రభు కూడా చిరాకు వచ్చింది టీవీని. హల్లెలూయా. అక్కడికి అప్పుడప్పుడు ఆగిపోతుంటాం టీవీ, అయినా వెంటనే బట్టి బాగు చేయించేసుకుంటాం మనం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడు కృపగలిగిన తండ్రి సేవాధిపతి మీకే స్తోత్రాలు. విని వాక్యాన్ని మరోలా నడిపించేయండి ప్రభువా. నీ కృప చేత బలపరచబడడానికి సహాయం చేయి అయా. ఇగో తండ్రి, ప్రతిదినం ప్రతి క్రైస్తవుడు చేయాల్సినటువంటి అయా యువత కొన్ని పనులు మేము నేర్చుకున్నాం అయా. ఇగో తండ్రి, పరిపక్వత క్రైస్తవ జీవితానికే కొన్ని మెట్లు మేము నేర్చుకున్నాం. నీ కృప చేత మమ్మల్ని నడిపించి మీరు మహిమ పొందండి. వినుడి వాక్యం అభివృద్ధులు ఫలింపచేయండి. వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి. నీ కృపాక్షేమల చేత వారిని ఆదరించండి. ఎవరు అవసరతున్నారో అవసరాలు తీర్చండి నాయన. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన కార్యాలు వారి పట్ల జరిగించండి. మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున బట్టి స్తుతించున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.